మీరు ఇప్పుడు చూస్తున్న ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది ద హిందూ అండ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. గత 2 ఏళ్లు అంటే 2023 అండ్ 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని చూస్తే, ఒకటి సీఎం రెసిడెన్స్ లో సో కాల్డ్ సీఎం క్యాంప్ ఆఫీస్ లో కేక్ కట్ చేసిన చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బేసిక్ గా మనం సెక్రటేరియట్ ని ఇంట్లో సెట్ వేసాం. అలాంటిది ఈ ఉగాది పండుగ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంట్లో జరుపుకోవడం పెద్ద విషయం కాదు. యాక్చువల్ గా ఎవరైనా సరే ఒక 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే, జగన్ గారు 5 ఏళ్ల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అప్లై చేసుకోలేదు, కానీ చేసుకుంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చేవి. లాంగెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీ అండ్ లాంగెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చీఫ్ మినిస్టర్ అని. సో నిన్న కరెంట్ చీఫ్ మినిస్టర్ షెడ్యూల్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అంటే నిన్న ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ, లేకపోతే ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ నాకు పర్సనల్ గా ఒక పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది. అది నేను లాస్ట్ లో చెప్తా. మార్నింగ్ ఏంటి, రెసిడెంట్స్ లో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, లేకపోతే పార్టీ నాయకులు, వీళ్ళందరినీ కలిసి దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత హానరబుల్ గవర్నర్ ని కలిసి విష్ చేసి, ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడి, సో ఒక 2.5-3 అవర్స్ పార్టీ ఆఫీసెస్ స్పెండ్ చేసిన తర్వాత నేరుగా సెక్రటేరియట్ కి వెళ్లారు. తర్వాత సెక్రటేరియట్ లో గవర్నమెంట్ అఫీషియల్స్ మీట్ అయ్యారు, తర్వాత హానరబుల్ మినిస్టర్స్ మీట్ అయ్యారు. అండ్ అరౌండ్ సిబిఎన్ మీటింగ్ లో మనకు తెలిసిందే కదా, నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి. స్టేట్ కి అది ఎంత ఉపయోగమో పక్కన పెడితే, యాజ్ ఇట్ ఈస్ ప్రజలకి బోరింగే కదా. మనకి ఎలాంటి చొక్కా మడత పెట్టడాలు, కార్నర్ ఎత్తడాలు, ఇలాంటి మాస్ ఎలివేషన్స్ లేవు కాబట్టి. సో ఓవరాల్ స్కెడ్యూల్ లో నాకు నచ్చింది ఏంటి అంటే, సిబిఎన్ అఫీషియల్ గా అంటే 2025 లో ఫస్ట్ అఫీషియల్ సంతకం దేని మీద పెట్టారో తెలుసా? 1600 మంది అప్లికెంట్స్ కి 24 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ సీఎంఆర్ఎఫ్ నుంచి ఫస్ట్ అఫీషియల్ సంతకం పెట్టారు. ఇది నాకు పర్సనల్ గా చాలా నచ్చింది.